ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి ప్రత్యేక హోదా విషయాన్ని విస్మరించిన చంద్రబాబు తీరుపై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్ఎస్ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధికార పార్టీ, దాని మిత్రపక్షమైన బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు ప్రత్యేక హోదా అంటే ఆనాటి ప్రతిపక్షం, నేటి అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లు కావాలన్న ప్రకటనకు కట్టుబడి ఉంటారా లేదా అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని చెప్తే 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని చేసినటువంటి ప్రకటన చేయలేదని చెప్తారా? ఆ ప్రకటన కట్టుబడి ఉంటారా? మీకు 10 సంవత్సరాలు కావాలని చెప్పి ఈ రెండాట్లో ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ప్రత్యేక హోదా మీరు ప్రకటన చేయించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ప్రకటన చేపిస్తారా, లేదు మీరు ప్రభుత్వం నుంచి వారి నుండి పొత్తులో తప్పుకుంటారా తేల్చుకోవాల్సింది తెలుగుదేశం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవాలని ఉద్దేశం ఉంటే పార్లమెంట్ ఎదురుగా వెళ్ళి మీ పార్లమెంట్ సభ్యులతో దీక్ష చేసి భారతదేశ ప్రభుత్వాన్ని కదిలిస్తే మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటారని ప్రజలు కూడా అంటా ఉన్నారు. కానీ ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయటంలా ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ఒకే ఒక్క అంశం, ఓటుకి కోటు వ్యవహారంలో ఇరుక్కుపోయి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదాను విస్మరించాడు అని ఘంటాపథంగా తెలియపరుస్తారు.